ఫ్రెండ్స్, మిరియాల రసం చేస్తున్నా. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, తిరువాత గింజలు ఫ్రెండ్స్. ఇక్కడ తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా మెంతులు అన్నీ కలిపి ఇలా నూరు పెట్టి, ఆనియన్స్, కరివేపాకు, తిరువాత గింజలు అన్నీ ఫ్రెండ్స్, కొద్ది ఎండుమిర్చి అన్ని తిరువాతకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏదైతే మనం దంచి పెట్టుకున్నామో ఇందులో ఏమున్నాయంటే చెప్పా కదా, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు మిశ్రమం ఫ్రెండ్స్. ఇది కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులోకి వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత పచ్చివాసన, అల్లం అవసరం లేదు ఫ్రెండ్స్ దీంట్లోకి, ఆ స్మెల్ బాగుండదు. జస్ట్ ఇంతే, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏదైనా నాన్ వెజ్ తినే వాళ్ళు చేసుకోవచ్చు. మామూలు కూడా సైడ్ డిష్గా క్యాబేజీ ఫ్రై చేసాం ఫ్రెండ్స్. క్యాబేజ్ అంతా తరుక్కొని తిరుగుబాతుకి వేసుకొని వేయించాక శనగకాయ పొడి చల్లేసాం. చూడండి, కలర్ఫుల్గా క్యాబేజీ ఫ్రై తయారైపోయింది ఫ్రెండ్స్. ఇంతకుముందే ఇది వీడియో పెట్టాను, అందుకని మళ్ళీ చేయలేదు. ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, తిరుమాత కూడా బాగా వేగాక ఇప్పుడు రసం తీసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మిరియాల రసం వేసేయడం. దీనికి వచ్చి చింతపండు గుజ్జు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాం ఫ్రెండ్స్. సాల్ట్, ధనియాల పొడి అయిపోయింది కాబట్టి కొద్దిగా ఎంటీఆర్ రసం పొడి జస్ట్ టేస్ట్ కోసం అంతే. టేస్టీ మిరియాల రసం రెడీ. ఫైనల్గా కొత్తిమీర. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంట్లో ఇడ్లీ చేశారు ఫ్రెండ్స్. నాకు పిల్లలకు దోశలు తెచ్చిచ్చారు ఫ్రెండ్. కారం దోశలు బాగుంటాయి కడపలో, కారం దోశ. మా పుడతలు చూడండి, మా సొమ్మి నాన్న, ముగ్గురం మేము కారం దోశలు తింటున్నాం. చట్నీ వేయినా.